విచారం అంటారు. అది ఏ పార్టీకి వెళ్ళి ఎవరు గెలిచినా ఎవరు పోయినా. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణకు ముందుగా చాలామంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ ఉమ్మడి రాష్ట్రం తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ ఏర్పడ్డదే ఆత్మగౌరవంతో, స్వయం పాలనతో, మనం కొన్ని సిద్ధాంతాలు, కొన్ని కట్టుబాట్లతోని తెలంగాణ అనేది ముందుకు పోవాలనే ఉద్దేశంతో మనము ఈరోజు ఆ రాష్ట్రంలో అడుగుపెట్టాం. ఆ రాష్ట్రం వచ్చి ఇప్పటికీ 13 సంవత్సరాలు దరిదాపుగా కావస్తుంది. కానీ ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్, అంటే గత ప్రభుత్వంలో తెలంగాణ ఏర్పడ్డాక దాదాపు 12 మంది కాంగ్రెస్కి వెళ్ళి గెలిచి బీఆర్ఎస్కి పోయినారు. ఈరోజు బీఆర్ఎస్కి వెళ్ళి గెలిచి కాంగ్రెస్ పార్టీకి పోయిన వాళ్ళు కూడా 10 మంది ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు ప్రజల చేతికి ఈ ఉద్యమం అనేది పోయింది. గత 10 సంవత్సరాలు ఊకున్నారు. జాయినింగ్లు, జంపింగ్, జిలానీలు అవన్నీ జరుగుతున్నా కానీ జనం ఊకున్నారు. కానీ ఈరోజు అది తారాస్థాయికి చేరిపోయి ఏ స్థాయికి వచ్చిందంటే బాజాబ్తా, అంటే కుట్రల కడియం శ్రీహరి అంటారు. ఆ కుట్రలు చేసుట్ల మాస్టర్ అన్నట్టు కడియం శ్రీహరి. కడియం శ్రీహరి అనేటోడు కుట్రలు చేసుట్ల మాస్టర్ పీసు. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు 94లో ఆ రోజు ఎన్టీ రామారావుకి వెళ్ళి చంద్రబాబు విడిపోయినప్పుడు ముఖ్య పాత్ర పోషించినట్టు కుట్రదారులలో కడియం శ్రీహరి ఒకడు. ఎందుకంటే ఆయన మంత్రి పదవి పోతుందని పేపర్ల లీకులు రావడం ఇవన్నీ జరిగినాయి. వాళ్ళతో నిలబడ్డరు. జిల్లాలో చాలామందిని అనగదొక్కిండు, చాలామందిని టీడీపీకి వెళ్ళి లేకుండా చేసిండు. తర్వాత 2011-12 ప్రాంతంలో గన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు ఎమ్మెల్యేగా గెలిచిండు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచిండు. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయననే టికెట్ ఇచ్చిండ్రు. కానీ ఏ విధంగానైనా నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు. కాంగ్రెస్ పార్టీతో సహా ఎమ్మెల్యేకు కూడా రాజీనామా చేసిండు. ఎమ్మెల్యేకు కూడా రాజీనామా చేసిండు. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నంగా అధికార కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంగా రాజీనామా చేసి ఆయన బీఆర్ఎస్కు పోయిండు. అప్పుడు టీఆర్ఎస్ పోయి భారీ మెజార్టీతో గెలిచిండ్రు. 2014లో అప్పుడు టీడీపీలో, అప్పటికి టీడీపీలో ఉన్నాడు. 2014లో అధికారం వచ్చిన తర్వాత అంటే రాజయ్య గారి చేతిలో 2 సార్లు ఓడిపోయాడు కడియం శ్రీ అని అంటారు. ఈరోజు ఆయన సబ్జెక్ట్ ఎందుకు తీసుకొస్తుందంటే ముఖ్యంగా ఆయన రాజీనామా చేయాలని ఈరోజు గన్పూర్ ప్రజలు ఆయనకు పోస్ట్ కార్డులు పంపుతున్నారు. ఈ పోస్ట్ కార్డులు పంపుతున్న సందర్భంలో ఖచ్చితంగా ఈరోజు ప్రజల చేతికి ఉద్యమం